హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మహిమా పూర్ణ వాల్గాస్. ఈరోజు మనం వచ్చేసి ఆవకాయ పచ్చడి సింపుల్ వేలో ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. కాయలు అయితే కొనుక్కొచ్చేసారనమాట. ఇవి చెరుకు రసాలంట తీసుకొచ్చారు. మేమైతే శుభ్రంగా వాష్ అయితే చేసేసి శుభ్రంగా కడిగేసుకున్నాం. వాష్ అయితే చేయాలి కదా, బయట నుంచి తెచ్చినా తేకపోయినా ఏదైనా మనం వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా. శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మా పూజ్య వచ్చేసి శుభ్రంగా అయితే తుడిచేస్తుంది అనమాట. శుభ్రం తుడిసి వాళ్ళ నాన్నమ్మకి ఇచ్చేస్తుంటే అత్తయ్య ఏమో ముక్కలు కోసేస్తుంది. ఆవకాయ పచ్చడి అంటేనే పెద్ద ప్రాసెస్ కదా ఫ్రెండ్స్. మాకైతే రోజంతా పట్టేసింది. వెల్లుల్లిపాయలు వలవడం, ఆవు పిండి ఆడుకోవడం, ఉప్పు ఆడడం, చాలా ప్రాసెస్. కాకపోతే ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా తినేయచ్చు కదా. ఫైనల్గా అత్తయ్య అయితే ముక్కలు అయితే కోసేస్తుంది. మా పూజ అయితే పెద్ద ముక్కలు కోయమంది. నేనైతే శుభ్రంగా జీడిగట్ట తీసేసి తుడిచేస్తున్నాను. నేనైతే 2 కుంచాల ఆవకాయ పచ్చడి పెట్టేస్తున్నాం అనమాట. 2 కుంచాలు కొలిసేసుకుని ఒక అరగంట ఎండలో అయితే పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎండలో అయితే కంపల్సరీ పెట్టాలి. తర్వాత దాంట్లో మనం వేసుకునే పదార్థాలు చూసేద్దాం. ఆవు పిండి 3 తవ్వలు వేయాలన్నమాట. 2 పోసారు. 2 కుంచాల ఆవకాయ ముక్కలకి 3 తవ్వల ఆవు పిండి అయితే సరిపోతుంది. మూడు తవ్వల ఆవు పిండి, ఉప్పు వచ్చేసి తవుడు అనమాట. ఈ ఉప్పు అన్నది కళ్ళుప్పు తీసేసుకొని దాన్ని ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేసామన్నమాట. ఎప్పుడు పచ్చళ్ళకి ఇదే యూజ్ చేస్తాము, బాగుంటుంది. తర్వాత కారం చూద్దాం. కారం కూడా అంతే, 3 తవ్వల కారం అయితే సరిపోతుందంట. 2 కుంచాల ఆవకాయ పచ్చడికి 3 తవ్వల ఆవు పిండి, 3 తవ్వల కారం, తవుడు, ఉప్పు అయితే సరిపోతుంది. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. తర్వాత ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు అనమాట. తౌడు వేసి ఒక గుప్పుడు వేసాము. ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు తౌడు వేసి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. మేము తౌడు పోసాక ఒక గుప్పుడు అయితే పోసాము. కొద్దిగా మెంతులు కూడా వేసేసుకుందాం. మెంతులు ఇవన్నీ కలిసేలా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. బాగా అయితే మిక్స్ అయితే చేసుకుందాం. తర్వాత పచ్చళ్ళకి స్పెషల్ లైన్ బ్రాండ్ ఆయిల్ వేరుశనగాయలు అనమాట. అదైతే చింపేసుకుందాం. గిన్నెలో అయితే పోసేసాను. తర్వాత జాడీలో కూడా కొద్దిగా అయితే పోసేసుకోవాలి అడుగున. ఫైనల్గా ఇగో వెండిన ఆవకాయ ముక్కలు 1/2 అవర్ ఎండలో పెట్టామన్నమాట.
అవేమో నూనెలో ముంచేసి ఆవు పిండి ఇవన్నీ కలుపుకున్నవి ఉన్నాయి కదా దాంట్లో వేసేసి ఒక్కసారి కలిపేసుకుని జాడీలో వేసేయడమే. జాడీలో వేసేసాక నూనె అయితే పోసేసాను. కాసేపటికి చల్లారేటప్పటికైతే దిగిపోతుందంట. ఇంకా పైగా పెట్టేసింది అత్తయ్య. బాగా నొక్కి నొక్కి పెట్టేసింది. చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే పోసేసింది. ఇంకా కొద్దిగా ఉంటే పక్కన గిన్నెలో వేసేసామన్నమాట. మనలో మనమాట ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఫైనల్గా అయితే ఆయిల్ అయితే పోసేసామన్నమాట. దగ్గర ఆ రోజే 2 kgs ఆయిల్ అయితే పట్టింది. మళ్ళీ కలుపుకున్న రోజు అయితే మళ్ళీ పోసుకుందాం. ఫైనల్గా అయితే ఆవకాయ పచ్చడి అలాగ అయిపోయి పక్కన పెట్టేసాం. 3వ రోజు అనమాట. ఒకసారి కలిపేసుకుందాము. 3వ రోజు మనకి ఆయిల్ పట్టితే పోసుకోవడమే, సాల్ట్ సరిపోతే వేసుకోవడమే అనమాట. దగ్గర ఇంకొక ప్యాకెట్ కూడా ఆయిల్ అయితే పట్టేసింది. మనకి ఇప్పుడు సాల్ట్ కానీ ఉప్పు కానీ చాలా పోసి వేసుకోవడమే. మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కట్ చేసి పోసాను అనమాట. 3 kgలు అయింది. ఇంకా పట్టింది. పైన కొంచెం ఆయిల్ లేదని పోసాము. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి ఎమ్మి. మనం పక్కా కొలతలతో పెట్టుకుంటే సంవత్సరం పొడవునా హ్యాపీగా తినేయచ్చు. కాకపోతే ఆవకాయ పచ్చడి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక రోజంతా పెట్టింది మాకైతే. ఏదో ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం మొత్తం హ్యాపీగా తినేయచ్చు కదా. ఫైనల్గా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకి టేస్ట్ ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా తెలియాలంటే కొంచెం అన్నంలో వేసి కలుపుకుంటే చూస్తే సరిపోద్ది. మా అమ్మాయికి అదిగో ముద్దు పెట్టేశాను. నేను కూడా ఒక ముద్దు పెట్టుకున్నాను. కొంచెం అయితే సాల్ట్ పడుద్దంటే వేసేసింది అత్తయ్య. అదిగో ఫైనల్గా అయితే డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తామన్నమాట. మేము 3వ రోజు కలిపేసి వెంటనే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాము. అలా వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ముక్క అన్నది మెత్తబడకుండా మనకి పచ్చడి సంవత్సరం ఉన్నా సరే ముక్క అనేది గట్టిగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.